మటను, చికెను, కబాబు. నేను ఆడ తింటావా? ఎట్లా మా అత్తకి బాగాలేదు, కింద పడింది. ఇంకా నేను తినను కూడా తిన్నా, ఈ సంవత్సరం అంతా తిన్నా. బిస్కెట్ తింటారా? ఈ సంవత్సరం తిన్నా. ఏదో తేడాగా ఉందేంటి? ఈ సంవత్సరం అంతా తినవా? తిన్నతే, మీకు బాగాలేదు కదా. ఇంకా ఎన్ని రోజులు ఉంది సంవత్సరం అంతా? ఈరోజు ఎంత డేటు? 31. మరి ఈరోజు రాత్రి 12 గంటలకు అయిపోతుంది కదా. ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా అయిపోతుంది అతే. 12 తర్వాత తింటావా? తింటా అతే. అమ్మ నాయమ్మ గదటి. అంటే ఏంది, ఇంకా కింద పడితే ఇంకా ఉండద్దా? ఆమె బాత్రూమ్ పోయేకి నేను నా భార్య పిలుచుకొని పోల్లా, ఏమైనా తినేకి చేసి పెట్టాలా, ఇంకా తర్వాత నీళ్ళు తెచ్చేయాలా, ట్యాబ్లెట్లు తెచ్చేయాలా, యాపిల్స్ కోసేయాలా, బనానాస్ కట్ చేసేయాలా, చపాతీలు చేసేయాలా, ముద్ద చేయాలా, ఎన్ని ఉంటాయి పనులు. కాదు మామ వచ్చేకి, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే, ఇయర్ అయితే కాదు. అమ్మ కోసం బాగాలేదు అమ్మకి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సో న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంది చెప్పాలన్నదే, అత్తయ్యకి బాగాలేదు కదా. మా ప్లాన్స్ అయితే మోస్ట్లీ ఏమి ఉండవు. చెప్పు. ప్లీజ్ లైక్ చేయండి అత్తయ్య. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఏంది బాబీ మళ్ళీ అది పెట్టుకోవాలి ఎప్పుడు? హ్యాపీ న్యూ ఇయర్. రేపు హ్యాపీ న్యూ ఇయర్. మే గాడ్ బ్లెస్ యూ. ఊరికే మెడగలేదు ఇచ్చుకోరా అది. ఏంది మై గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్కి సాంగ్ ఉంటుంది కదా, అది పాడతాను. అంటే బర్త్డే సాంగ్ లాగా ఉంటుంది అది. మళ్ళా బర్త్డేనా లేకుంటే హ్యాపీ న్యూ ఇయరా లేకుంటే ఏంది? ఏం ప్లాన్స్ ఏమి, ఎట్లెట్లా 2-3 దాంట్లోకి ఇన్విటేషన్స్ వచ్చినాయి. అదేం ప్రోగ్రాము మనకు, దానికి కూడా టికెట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి న్యూ ఇయర్ది ఒకటి జరుగుతుంది, దానికి టికెట్లు ఉన్నాయి. ఎట్లా మళ్ళీ దేనికి పోదామో చెప్తే నువ్వు. అంతా వస్తున్నారు, దానికి పోదామా ఎట్లా, దేనికి పోదాం? లేదు నీకు ఎందుకులే కానీ చెప్పు. అది మంగ్లీ పోదామా? మళ్ళీ రెడీగా ఉన్నావా మరుసటి రోజు హాస్పిటల్కి? ఏదో తేడాగా ఉందేంటి? మళ్ళా ఏంది బాబీ ఏంది, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? 31st నైట్ నువ్వు దెబ్బ తగిలించుకొని ఈ అమ్మ ఆడికొచ్చి నువ్వు డాన్సులు అవి ఇవి చేస్తే నేనెందుకు చేస్తా బాబీ డాన్స్? మళ్ళా ఇంకా ఎందుకు పోతావు వాటికి? వాళ్ళు చేసుకుంటారు, నేనెందుకు చేస్తా? క్రౌడ్ ఉంటుంది మధ్యలో, నలిపినట్లు నలుపుతారు ఒక్కోసారి. అడుగు ఏం పద్దు, ఎందుకు నలుపుతారు బాబీ? జనాలు ఎక్కువ అయ్యి ఒకవేళ ఓవర్ క్రౌడ్ అయ్యి, అంటే మామూలుగా చెప్తాను, ఒకవేళ ఓవర్ క్రౌడ్ అయ్యారమ్మా. ఇప్పుడు అట్లా కాదు, 1 నిమిషం. ఇప్పుడు ఇట్టుంటావు కదా నువ్వు, తగులుతారనమాట. ఇట్లా గట్టిగా ఆడంతా తగులితే మనమే ఇప్పుడు ప్రోగ్రామ్ పోయినాం మనం, అర్థమైందా? ఓకే, ప్రోగ్రామ్ పోయినప్పుడు ఇట్లా పక్కన ఆనుకొని కూర్చుంటారు. అప్పుడు నొప్పిస్తుందా నొప్పి లేదా? మామూలుగా అడుగుతాను. నొప్పిస్తుంది, ఎందుకు నొప్పిదు? మళ్ళీ ఇంకా ప్రోగ్రామ్ పోలేదు. వద్దులే నాయన, మళ్ళీ ఆడ తొప్పిస్లా నేను పచ్చడి అయిపోతానేమో. అంతేగా, నేను వద్దు మీరు పోతారేమో, నేను రానులే. మళ్ళీ ఎందుకు వద్దులే నాయన, మళ్ళీ భయపెట్టిస్తావు, మళ్ళీ పోదామా అంటావు, మళ్ళీ ఆశలే. ఎందుకు బాబీ ఆడబెట్టుకో, నోరుతో చెప్పు. ఎవరైనా టచ్ అయ్యారు, ఓ నీకు నొప్పిదా?
ఎందుకు నొప్పిరు బాబీ ఏమి మళ్ళీ ఎట్లా పోదాం అనుకుంటున్నావు? ఆ మాత్రం తెలుదా? యాళ్ళు అట్లా ముత్తుకుంటావు? ఊరికే ఊరికే బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ లేదా? ఎవరైనా అడిగినప్పుడు అవును నేను పోవచ్చా న్యూ ఇయర్ పార్టీకి, పోలేను కదా, నాకు చిన్న గాయం ఉంది దాన్ని తగులితే ఎట్లా అనేది ఉండాలి కదా. అట్లా కాదా పొడుగు నైట్ చేసుకొని కిందకు బోర్ల బొక్కబడి కోపించుకోండేది. లే అతిగా మాట్లాడుతున్నావులే, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో. బాడీ పెరిగింది నీకే, బాడీ పెరిగింది. నోరేమంత గట్టి చేస్తాను, చిన్నగా మాట్లాడలే. ఏమి ఉడదాక నా కొడుకు అట్లా మాట్లాడుతున్నావులే. ఈ అమ్మకి ఇంక ఏం పనిలేనైనా సెల్లు చిక్కిందా లేదా అన్నట్టు తీస్తారు. నిజంగానే అమ్మకి చేయి బాగాలేదు, ఒత్తేకి లేదు, ఏంది పాపం అమ్మ చేసేకి లేదు, లైక్ చేయండి అని అడగండి. లేదు టీవీ చేసుకునేకి లేదు. లైక్ టీ తాగదు, లైక్ చేయండి ప్లీజ్. లైక్ ఏంది బాబీ నువ్వు అట్లా చెప్తావు? పొదాం లేని ఉత్సాహం కలిగేలాగే ఆ ఉత్సాహాన్ని నీళ్ళల్లో కలిపేస్తావు. ఇప్పటికైనా కానీ మనమేం పోదామంటే పోదాము, ఇట్లా పిసుకుతా ఏమన్నా తొడనంటా కదిపితేనే నువ్వు మళ్ళీ అట్లా అంటే ఆడ వచ్చినప్పుడు పిసుకుతారు. ఎందుకు పిసుకుతారు? వాళ్ళకి ఏమైనా రోగమా? అట్లా కాదమ్మా, తగులుతారమ్మా ఎవరైనా మనుషులు. ఈ పాప ఏంది ఇవన్నీ పెడతాది? నేర్చుకుంటాను, బ్లాగర్ అవుతుందంట ఆ పాప, బ్లాగ్స్ తీస్తుందంట ఆ పాప. అమ్మయ్యా ఈ పాప ఐఫోన్ కొనిస్తాడంట నీ కొడుకు. కొనిచ్చుకోమ్మా. కలలోనేనా అంటావా అత్తయ్య? కలగంటున్నావా అంటావా? తెల్లవారుగాన కళలు అయితే నిజమవుతాయి. మళ్ళీ ఇంకేం ప్లాన్ అయితే? జనవరి ప్లాన్ ఏం లేవా? ఏందని నేను టైం ఉందా? వారం ఉందా? 4 రోజులు ఉందా? 3 రోజులు ఉందా? చెప్తా. అంజని మేసి చెప్తావా? నీకు బాగాలేదు కదమ్మా, అందుకు నీకు బాగుందంటే ఏందో ఊత పదం వాటర్ గేమ్స్ లేదంటే అదో ఇదో వాటికో వీటికో ఏదో ఒకటి చేస్తా అంటే నీకే బాగాలేకోకుండా అయిందా? నువ్వు అన్నెసరీ కింద పడినావా? బుడుబుడుకులు నా కొడుకున్నట్టున్నావు. కింద పడడం వల్ల మొత్తం ఇప్పుడు ఎట్లుందంటే అన్ని ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యేటట్టున్నాయి. అంటే నీకు సంధి చిక్కితే చాలు గుద్దులు వేద్దామన్నట్లున్నావు కదా. విష్ణు కాణిపాకమన్నా పిలిచబోయే పిలుచుకొని పోతా. ఎప్పుడు? యాపొద్దు చెప్తా కదా. A few minutes later. హలో శ్రీలక్ష్మి, బాగున్నావానే? మేము బాగున్నాం. అందరూ కలుస్తున్నారా? ఆడొచ్చే కుదురుతుంది. మా అత్తకు బాగాలేదు కదా, పడిందే కింద వాకింగ్ పోతా ఈడ ఇంటి ముందర నైటీ తందురుకొని కింద పడింది. ఆ గాజు పగిలింది, అదంతా కోసుకొని పోయింది. కింద రాళ్ళు నిండా. మొత్తం అందరూ స్కూల్ వాళ్ళంతా కలుస్తున్నారా? రాలేనే ఆడబ్బా, ఆడ కుదురుతుంది. రాలేను అసలు. ఏం నువ్వేమన్నా వాచ్మెన్ గుర్కా పని చేస్తున్నాడు? కూర్చొని మాట్లాడు. మొత్తం అయితే సార్ వాళ్ళు మేడం వాళ్ళు అందరినీ పిలుస్తున్నారా? ఏమేమి ఐటమ్స్? మటను, చికెను, కబాబు. నేను ఆడ తింటావా? ఎట్లా మా అత్తకి బాగాలేదు, కింద పడింది. ఇంకా నేను తినను కూడా తిన్నా, ఈ సంవత్సరం అంతా తిన్నా. అంటే ఈ సంవత్సరం తిన్నా. ఏదో తేడాగా ఉందేంటి? యాళ్ళే ఇంకా తిననప్పుడు ఎందుకు రాళ్ళా?
ఈ సంవత్సరం అంతా తిన్నే మా అత్తకు బాగాలేదని. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. బాగా గాయమైందే. కుట్లేం పడలేదు కానీ కుట్లు ఇదేంది కట్టు కట్టినారు. ఫస్ట్ ఎయిడ్ చేయించినామా, హాస్పిటల్ పిలుచుకొని పోయి భయపడిపోయినాం అసలు. అట్లా బొక్క బార్లో పడిపోయింది అసలు మొత్తం. తిననే నాన్ వెజ్ అస్సలు. ఈ సంవత్సరం అంతా మానేసినాను. నేను రాలేనులే. తిట్టుకోద్దండే, మళ్ళీ మా అత్తకు తగులుతుంది. ఎన్ని 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 దారుణాలు సార్. మళ్ళా నన్ను తిట్టుకుంటేనే మా అత్తకు తగులుతుంది. రాలేనులే. సరే సరే బాయ్. ఈ సంవత్సరం అంతా తినవా? తిన్నతే, మీకు బాగాలేదు కదా. ఇంకా ఎన్ని రోజులు ఉంది సంవత్సరం అంతా? ఈరోజు ఎంత డేటు? 31. మరి ఈరోజు రాత్రి 12 గంటలకు అయిపోతుంది కదా ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా అంతేగా అయిపోతుంది అతే. 12 తర్వాత తింటావా? తింటా అతే. ఓయ్ అమ్మ నాయమ్మ గదే తింగిరి మగందానా. సే తింగిరి మగందానా ఏం చెప్తివి? అత్తయ్య కోసము తినదంట, సంవత్సరం అంతా ఉంటుందంట. వానే అమ్మ, వానే అక్క, వానే ఆలి 24 గంటలు కూడా తినకుండా ఉంటుందంట. ఏం బిల్డప్ ఇస్తువి? ఓ రేంజ్లో ఇస్తువి. మీకోసమే తిన్నని చెప్పిన అత్తయ్య. అబ్బా, నీ అట్లా అయితే రాజకీయ నాయకులు కూడా మాట్లాడరు నీ అంత మేధావిగా. బొబ్బ ఏం మేధావి నువ్వు. సంవత్సరం అంట అటువైపు వాళ్ళు చూసే అమ్మమ్మ వాళ్ళ అత్త పడినందుకు సంవత్సరం అంతా తిందంట నాన్ వెజ్ అంట. నా తొక్కలో ఏం కాదు, 10 గంటల సేపు కూడా ఇంకా అబ్బాబా మళ్ళీ రాత్రి 12 దాటుతుంది తింటుందంట. ఈ బిల్డప్ కోసం అంత చెప్తాను. వాళ్ళు ఏదో తిడితే నాకు తగులుతాయా? ఇక్కడ అంతే కదా అత్తయ్య. వాళ్ళు పార్టీకి రాలేదని వాళ్ళు తిట్టుకుంటారు. తిట్టుకున్నప్పుడు అవి మీకు ఎందుకోసం పోలేదంటే వాళ్ళ అత్త కోసం రాలేదని అంటారు. వాళ్ళకి బుర్ర పని చేయలే. బుర్ర ఉంటే కదా వాళ్ళకి. సంవత్సరం అంటే వాళ్ళు అదన్నా వాళ్ళకి ఐడియా రాలే. ఏందుందే సంవత్సరం ఈరోజే కదా 31 రాత్రికి అయిపోతుంది కదా, 12 తర్వాత నువ్వు తింటావా అని వాళ్ళైనా అడగల కదా. వాళ్ళు పిచ్చి మొద్దులు, నేను అంతకన్నా ఎరిపోకినాయి. ఓయమ్మ నాయమ్మ గదే. మీ అంత టాలెంట్ ఉండాలి కదా అత్తయ్య వాళ్ళకి కూడా. అయినా నీ టాలెంట్ ముందర మావన్నీ ఎందుకమ్మా? చెత్త అగ్గిపుల్ల గీసాడు వారేసినట్లే మావి. నీవి ఓయమ్మా ఓర్ నాయనా సంవత్సరం అంతా తిందంట. ఈ అమ్మని తిడితే నాకు తగులుతాయంట, నిన్ను తిడితే నాకెందుకు తగులుతాయి, నన్ను తిడితే నీకెందుకు తగులుతాయి. ఏమన్నానా వానక్క ఈ మాటలు అనుకుంటేనే నాకు నవ్వల్లో ఏం చేయాలో నాకే అర్థం కాలే. ఏం అసలు వద్దులే. A few inches later. హలో, అమ్మతో మాట్లాడతారా? లేదు, బాగాలేదు అమ్మకి, ఆరోగ్యం బాగాలేదు. అంటే ఆరోగ్యం అంటే అదే చిన్న మిస్క్యారేజ్ అయింది, కాళ్ళు కింద పడి. మిస్క్యారేజ్ అంటే ఏందిరా మిస్క్యారేజ్ అంటే? కాళ్ళు మిస్క్యారీ అయినాయి కాళ్ళు అని. స్టెప్స్ అంటే ఏందిరా? ఏంది దాని అర్థము? లేదు అట్లా కాదు, అట్లా మిస్క్యారేజ్ అది కాదు. మిస్ క్యారీ అన్నా నేను, మిస్ క్యారేజ్ కాదు. మిస్క్యారేజ్ ఒక సెకండ్. మిస్క్యారేజ్ కిందకేసి నేను బన్నానా? హలో, మాట్లాడతారా అమ్మతో? బాగాలేదంట, వద్దు బాగాలేదంట అంద అమ్మ. హలో చెప్పండి. కేక్ కటింగ్కా? నేనేమన్నా 10 గిన్నెలు క్యారేజా?
లేదండి సారీ రాలేమండి. ఓకే అమ్మకు బాగాలేదు అందుకు. ఓకే 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 ఏమనుకోద్దా. థ్యాంక్స్. ఏయ్ ఒక్క సెకండ్ ఇంకో కాల్ వస్తాను. హలో హలో చెప్పమ్మా. లేదురా కుదరదురా, ముందులా కాదు, ఇప్పుడు పద్ధతులు మారినాయి. నాకు పెళ్ళైంది మామ, నేను ముందులాగా తిరగలేను, పార్టీలు గీటులు కాదు. పెళ్ళైనా కానీ బయట రావచ్చు, కానీ ఇప్పుడు వేరే సిచ్యువేషన్ బాగాలేదురా. ఇప్పుడు అమ్మకు పడింది. ఇదే లేదు రాలేనురా, ఏమనుకోద్దు. ఇయ్యరు నిజంగానే అమ్మ కింద పడింది. అంటే ఏంది ఇంకా కింద పడితే ఇంకా ఉండద్దా? ఆమె బాత్రూమ్ పోయేకి నేను నా భార్య పిలుచుకొని పోల్లా, ఏమైనా తినేకి చేసి పెట్టాలా, ఇంకా తర్వాత నీళ్ళు తెచ్చి వెళ్ళా, ట్యాబ్లెట్లు తెచ్చి వెళ్ళా, యాపిల్స్ కోసి వెళ్ళా, బనానాస్ కట్ చేసి వెళ్ళా, చపాతీలు చేసి వెళ్ళా, ముద్ద చేయాల, ఎన్ని ఉంటాయి పనులు. కాదు మామ వచ్చేకి, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే, ఇయర్ అయితే కాదు. అమ్మ కోసం బాగాలేదమ్మా. రైట్ హ్యాండ్ తినేది లెఫ్ట్ హ్యాండే, ఇంకా లెఫ్ట్ హ్యాండే రెండు. రైట్ హ్యాండ్కి దెబ్బ తగిలింది కదా మామ, రైట్ హ్యాండ్ వర్క్ కాదు సరిగ్గా, అందుకు రెండు లెఫ్టే. మేమేం చెప్పినా నిజమే చెప్తాం, మా మాట నిజం, మనసు నిజం. ఎవరి కర్మ ఎవరికి బాధ్యులు. సరేలే మామ, రాలేనురా, అమ్మకు బాగాలేదు. చెప్పు మనోళ్ళందరికీ చెప్పు, ఇట్లా అమ్మ కోసం సేవలు చేసుకుంటూ ఉంటాను నేను నా పిల్లము, రాలేము, ఇట్లా వాడు అదే పార్టీలు అవి ఇవి అన్నీ సాక్రిఫైస్ చేసుకుంటున్నానని చెప్పి సంవత్సరం. సరే రాలేనులే. వాళ్ళని పిలిపించి చెప్పురా, వాళ్ళే పేపర్కి వేపిస్తారు. ఏందిరా నువ్వు నీ పెళ్ళం నన్ను గబ్బులు ఎత్తున్నారు. పేషెంట్ సగం అయితే వానమ్మ 50% పేషెంట్ అయితే 150% పేషెంట్ని చేస్తున్నారు కదరా మీరు. ఏమిరా నీకు పోవాలని ఉంటే మీకు పోవాలంటే మీరు పోన్రా, నేనేం అడ్డం పట్టుకున్నానా? ఒరే నువ్వు యాపిల్లన్నీ కోసిస్తానవా, ముద్ద గెలుపుతానవా? మొన్న కోసిస్తే కదా వాని అమ్మ వాని అక్క వాని ఆలి ఒక యాపిల్ కోస్తే 2 యాపిల్స్ ఆ రోజు 2 యాపిల్స్. ఏమిరా అట్లా ఏం గిన్నిస్ బుక్కి ఎక్కాలనున్నావా ఏం గతి? మదర్ సేవ అని ఏమన్నా? ఇప్పుడు న్యూ ఇయర్కి పోవడం లేదు రాత్రి. లే మంకు నా కొడుక, నీకు మైండ్ ఏమన్నా? బెంగళూరుకి వచ్చింది చెప్పేది నువ్వు. బెంగళూరు ప్లాన్ వచ్చింది, అనంతపూర్లో జరిగే 2 ఈవెంట్స్కి టికెట్స్ వచ్చినాయి, అవి పోవడం లేదు, నీకు బాగాలేదని. బయట ఫుడ్ పార్టీకి వచ్చింది, అవి పోవడం లేదు, నీకు బాగాలేదు. నన్నెందుకు రా ముద్ర స్ట్రిప్ నా కొడుక, నీ మైండ్ తీసుకుపోయి ఏమైనా గుమ్మడికాయలో పెట్టినావరా? గుమ్మడికాయలో నా మైండ్ తీసిపోయి నేను వంకాయలో పెట్టుకున్నానా రా? బేవర్సి నా కొడుక, బేవర్సి కూతలు కూర్చున్నావు. మాటికి నీవు నీ పిల్లం బాగాలేదు మేము రాలే, నన్ను బ్రష్లు ఎత్తున్నారు కదరా మీరు. పోండిరా, ఎందుకురా నా గురించి చెప్తాను నువ్వు? ముద్దలు గెలుకుతాను, చపాతీలు బాగాలేకుండా బాగాలేదని చెప్పుకోలే, మళ్ళీ ఆమె చెప్తావా? అట్లా చెప్పకూడదు నీకు. అవురా బండిలో క్యారియర్ అంటే నేను క్యారియర్ 10 గిన్నెలు క్యారియర్గినా నేను? లేకుంటే క్యారీరా నేనే క్యారీరా? లేదంటే క్యారియర్ నేను మోసుకొని కింద పన్నానా? ఏందిరా నువ్వు చెప్తాను, నాకు అర్థం కాలే నీ భాష. మిస్క్యారీ అయినావు. మిస్క్యారీ అంటే ఏంది? అంటే మిస్క్యారీ అంటే క్యారీర్ మిస్ అయ్యి క్యారీ పడేసినానా? ఇప్పుడు పొట్ట నీది, నువ్వు ఆ రోజు సేవ్ అయిండేది నీ పొట్ట నుండి. నేను పొట్ట ఉందిలే నాకు, ఇప్పుడు పోయిందిలే. ఇప్పుడు నువ్వు ఆ రోజు పడ్డం వల్ల నీ పొట్టని కాపాడింది కాబట్టి, నువ్వు క్యారీ చేసేది పొట్ట జారి కింద పడింది కాబట్టి మిస్ క్యారీ అంటే పొట్ట జారి కింద పడిందా? నువ్వు పడినావు. లే ఉడదాకు నా కొడక, సొగిల్ నా కొడక, బేవర్సి నా కొడక, ముద్ర స్టిప్ నా కొడక, ఏం ప్లాన్ చేసుకొని మాట్లాడుతున్నావురా నువ్వు? ప్లాన్ నా కొడక. ఈ న్యూ ఇయర్ ఏందో అసలుకి ఎన్ని ప్లాన్స్ వచ్చినాయి తెలుసా? అన్ని క్యాన్సిల్ చేసుకుంటాను. ఏంది ప్రజలకు అందరికీ నా మీద దొబ్బుతావు కదా నువ్వు నీ పెళ్ళాం కలిసి. ఆయమ్మేమో సంవత్సరం అంట నాన్ వెజ్ మానేసిందంట ఆయమ్మ, సుందరాంగి. ఎంత ప్రేమ ఉంటే మాత్రం అది ఏంది ఎన్న వర్షనైనా హవర్స్ అనేది కాదమ్మా, హవర్స్ 12 గంటల వరకు దాటితే తింటుందంట. హవర్స్ చూడద్దమ్మా, బా పెళ్ళాన్ని బో వెనకేసుకొస్తానులే. ఈ సంవత్సరం అంతా
వాళ్ళకు వినిన వాళ్ళకు కూడా లైట్ వెలగలేదా? వాళ్ళు ఏం చెప్తాందిరా మేమేం వింటానంరా అని. నీలాంటి వాళ్ళు అంటారు. ఏం కోతలు కోస్తున్నారా? మడి కోత కొడవలు లేకుండా కోతలు కోస్తారు మీరు. బాబా బాబా ఏం మేధావులు రా మూడు పిల్లం. ఎక్కడికి లేదు న్యూ ఇయర్ అయితే ఇంకా ఎక్కడికి లేదు ఎక్కడికి లేదు. బాగాలేదు కదా నీకు, నువ్వు ఏం చేస్తాం? యాటికి పోయే కాదు. ఇప్పుడు ఏమి ఆడికన్నా పోదాంపా? బాగాలేదు, వద్దు. ఏమైనా మళ్ళీ లేనిపోంది మళ్ళీ ఊరికే ఎందుకు రిస్క్. నీ ఇత్తానికైతే ఇయర్ నీ కోసం సాక్రిఫైస్ చేశాను. వానమ్మ వాని అక్క వాని ఆలి. నేను ఏమే నాకు బాగుండేది కూడా బాగలేకుండా అయిపోతుంది మీరు చెప్పే మాటలకి. ఎందుకు? ఎక్కడికన్నా పోతే అంత మనశ్శాంతిగా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. నన్ను ఏదో చెప్తారు జైల్లోకి వేసి జైల్లో పెట్టినట్లుంది. పోకూడదు బా, చెయ్యికి తెగినప్పుడు బయటకు పోతే దుమ్ము చేయరిగిందారా? అట్లా కదమ్మా, దుమ్ము ధూళి పడితే రిస్క్. దుమ్ము దులు పడుకుంటే ఇట్లా కట్టుకుంటా. జనాలు ఒత్తుతే రిస్క్. ఎందుకు వత్తుతారులే, వాళ్ళకి మెంటలా? క్రౌడ్ పెరిగినా రిస్క్. బండ్లలో రాత్రిపూట తాగిపోతా అంటారు, రిస్క్. నీకు తెలుదులే రిస్క్ చాలా. తాగే వాళ్ళు ఎందుకు వస్తారా నా దగ్గరికి? నీ దగ్గరికి కాదు, మనము బయటికి పోతే రిస్క్. ఏంది రిస్క్ రా? రిస్క్ చెయ్యి వాలేదమ్మా, ఒత్తుకుంటే ఎవరైనా తగులుకుంటే నలిపితే చేతిని రిస్క్ కదా. ఎందుకు నలుపుతారా? ఆ కూత జనాలు ఉంటారు, ఆ కూత కూసి నాకెట్లో ఉంటుంది. జనాలు ఉంటారమ్మా, జనాలు ఎట్లా ఉంటారు. వాళ్ళు నీ ఎట్లా మెంటల్ నా కొడుకులా? జనాలు ఉంటారు. ఇప్పుడు బయట చాలా మంది గుంపులు ఉంటారు. ఆ గుంపుల్లో పోతారా గుంపుల్లోకి? నువ్వు పోకోకుండా బై మిస్టేక్ వాళ్ళే గుంపే వచ్చిరనుకో నీ దగ్గరికి, రిస్క్ అవుతుంది. ఎందుకు వస్తారా? నేను వాళ్ళతో గొడవలు స్టార్ట్ చేస్తానా? గొడవలను కాదమ్మా, హాస్యం పొందడానికి నేను చూసి ఎవరైనా వచ్చి గుంపు చుట్టుకొని ఏమైనా సినిమా హీరోయిన్ లేకుంటే సినిమా డైరెక్టర్నా లేకుంటే రాజకీయ నాయకులనే లేకుంటే నేనేమన్నా పవన్ కళ్యాణ్ నా దగ్గరికి జనాలంతా పరిగెత్తి వచ్చేకి. నీ టైం బాగాలేదనుకో జనాలు వస్తారు ఆటోమేటిక్గా, రిస్క్ అవుతుంది. అంటే నన్ను కొట్టడానికి వస్తారా? కొట్టడానికి కాదమ్మా, 31st నైట్ మనము పార్టీలకి బయటకు అంతా పోతే క్రౌడ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సినిమాకి ఫస్ట్ రోజు పోతే ఏమవుతుంది? నలుపుతారు వేసుకొని. నువ్వు ఎప్పుడు ఫస్ట్ రోజే పోతారు కదా. నేను పోతాను, నాకేం కాదు, నాకు కోసుకుంటే నేను పోను. నమస్కారం. నీ చేయి బాగాలేదు అందుకని చెప్పేసి పార్టీలు, ఫంక్షన్స్, కేక్ కటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. నేను నా పిల్లలు బాగలేదు 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 అనద్దురా. ఊత పదం అయిపోయింది. లేదు బాగుంది నీకు, నాకు అనద్దురా. 6.5 hours later. మళ్ళీ అయితే కేక్ కటింగ్ అన్ని ప్లాన్ చేసినారా? అవునన్నా రా నువ్వు. వస్తానులే. ఎంత వేసుకున్నారు ఫుడ్కి చందా? 100. ఓహో, నాకు ఫోన్ చేయమని అయితే. సరే బాయ్. టైం చూడరా, టైం ఎంత ఉంది? తర్వాత నుంచి ఎంత ఉంది ఇంకా? కత్తులు పట్టుకున్నారు. కత్తులు పట్టుకోండి, కత్తులు ఇవ్వండి. మీరే కుదరండి. 10 seconds ఉంది రా. 10 seconds ఏ కౌంట్. 7 5 4 3 2 1 హ్యాపీ న్యూ ఇయర్. తీసుకోండి. సో వీళ్ళతో ఇదే అనమాట లాస్ట్ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మనం ఇక్కడ ఉండాం. ఇంతకుముందు వస్తా అంటే డబ్బులు దొరికినాయి. శుక్రవారం పూట డబ్బులు దొరికితే భలే మజా ఉంటుంది. నేను ఇద్దరు మొత్తం పోలేనా. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. అప్పుడే 2026 సెకండ్ రోజు వచ్చేసింది. నిన్నంతా అంతా పత్తలేను. చెమ్మేలి ఏమంటుందో చూద్దాం. ఏమ్మా జామ్స్ ఎట్లా
ఏం అట్లున్నావు? నిద్రపోయినావా మళ్ళా? అయిపోయింది కానీ ప్రయాణాలు భయానాలు ఆడికి పోలేదమ్మా. ఇంట్లో వదిలేసి పోయినాడు. రాత్రి వచ్చినాడు. కేక్ కటింగ్ కాబట్టి పిలుచుకొని పోయి ఆడ వదిలేసి ఇంట్లో చూడవేందో నిమ్మకాయలు బాగా హీల్ అయింది కదమ్మా. తల నొప్పిస్తుంది చాలా. నూనె పెట్టు అంటే బకెట్లోకి సర్దినట్టు పెట్టింది. అమ్మ పెట్టింది. బకెట్లోకి పోసి నూనె తలకాయ కొండపోయి బకెట్లోకి పెడతారు కదా, అట్లా వేసింది చూడు నా తలకాయ. ఇట్లా తీస్తానావా బాబీ భయపడేకి? అట్లానేం లేదమ్మా, ఎన్ని మేలు ఇక్కడ చూడు, జుట్టే లేదనుకునేటట్లుంది నాకు. బాగున్నావు నిజంగానే. సో వీళ్ళు అనుకోలే అన్నా వీళ్ళు అనుకోలే. మళ్ళీ ఇట్లా కూడా దిక్కలే, పోసిపోతాను, ఆరిపోతాను మొత్తం ముడిసినాకుంటుంది. ఏందో అసలు న్యూ ఇయర్ సరిగ్గా ఎంజాయ్ చేయలే. ఊరికే ఉండప్ప మేము కేక్ కటింగ్ అని పిలిచిపోయి పట్టపోయి రోజు కేక్ కటింగ్ నోట్లో పెట్టించి ఇంటికాడ దింపి నేను కూడా ఎక్కువ యాడికేం పోలే. రాత్రి జస్ట్ సింపుల్గా మన ఏరియాలో కేక్ కటింగ్ పిల్లలతో పాటే కేక్ కటింగ్ చేసుకున్నాను. మధ్యాహ్నం అంతా ఊరికే రిలాక్స్ అయినా. నన్ను తీసుకుపోయి ఆడపడేసి దీంతో ఆడ ఫోన్లు చేస్తూ ఉంటుందని చెప్పేసి రావిడని చెప్పి ఫోన్లు ఎత్తకోకుండా షబా ఏమ్మా ఛాన్స్ లేదు. యాక్చువల్గా న్యూ ఇయర్కి ప్రతి న్యూ ఇయర్కి మనం గేమ్ ఆడతాం కదా, అది గేమ్ ఒకటి పెడదాం అనుకున్నా. ఓకే, బట్ దాంట్లో వాటర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. అమ్మకి వాటర్కి చేతికి వాటర్ పడకూడదు. ఇప్పుడు బాగా దొరికింది నీకు సాగు. ఏం మాట్లాంటావు? మెడిసిన్ నేనమ్మా నువ్వు. మళ్ళీ మెడిసిన్ లాగేంది? మెడిసినే నువ్వు. ప్రతిదానికి నన్ను ఏమంటే అమ్మకు బాగాలేదు, ఏమంటే అమ్మకు బాగాలేదు. మళ్ళీ ఐడియా తీసుకున్నావు. ప్రతి ఒక్కరికి ఏమి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అమ్మకు బాగాలేదు కదా చెయ్యికి. మళ్ళీ అమ్మకు బాగాలేదు, నువ్వు కూడా గమ్మన ఉండాలి కదా. అవునమ్మా, ఎక్కడికి పోలేదు. ఎప్పుడు అది లాస్ట్ సంవత్సరం అదే. నోరు మూయలే, నిన్నంతా ఎవరు ఎంజాయ్ చేసి ఒక ఫోన్ కూడా చేయలేను. నిన్నంతా నిద్రపోయినమ్మా. గమ్మనుండి అబద్ధాలు చెప్తాను. స్ట్రెయిన్ అయింది 1 year. చేసి నువ్వైతే 1 year స్ట్రెయిన్ అంతా ఏమన్నా చేసుకొని ఆడి తోటలో పోయి ఏదన్నా బాగా ఇదిగా ఉంటాను. పోదాం ఉంది ఈ రోజంతా, రేపు ఉంది, మర్నాడు ఉంది. ఏం చేయలేదు. లేదు ఫస్ట్ అయిపోయినా కానీ ఇప్పుడు అంతా అదేమా. ఈ నెల అంతా చేసుకోవచ్చు ఇష్టం మా. ఈ నెలంతా జనవరి 1st మా. సంవత్సరం అంతా జనవరి 1st. సంవత్సరం అంతా కాదు, ఈ నెల అంతా జనవరినే. మాసం, సంవత్సరం అంతా జనవరి 1st. మాసం మనకి మాసం ప్రధానం కాబట్టి మాసం అంతా మనం చేసుకోవచ్చు. ఏం పద్దు? అమ్మకు బాగాలేదు నిజంగానేమా, నీకు బాగాలేదు కాబట్టి మంగ్లీ అక్కయ్య వచ్చినా కానీ దానికి పోలేదు. అర్థమైందా? ఇంకొక రెస్టారెంట్లో ఇన్విటేషన్ వచ్చింది, ఓకే, ఫ్రీ ఫుడ్ మొత్తం కథ కార్యక్రమం పోలేదు. అదేముంది, చైర్లో కూర్చొని తింటారు. ఎందుకు నన్ను ఎందుకు సాకేసుకుంటాను? అట్లా కాదు, డ్యాన్సులు ఉంటాయి, జనాలు ఉంటారు. ఇప్పుడు ప్రోగ్రామ్కి మనుషులు ఎక్కువ వస్తారు. తొక్కిసిలాట్లు ఏమైనా అయితే రిస్క్. 12:30 వరకే. అందుకే అమ్మా ఏ ఈవెంట్కి పోలేదు, నీకు బాగాలేదని. నాయనా బాగాలేదు కోసం విడిచిపెట్టప్ప. బాగా దొరికింది నీకు.